ఏంటి వైదేహి, అసలే నేను డిప్రెషన్లో ఉన్నాను. జరగని విషయాలు చెప్పి నన్నెందుకు ఇంకా బాధపడతావు? నాగేశ్వరి నా దగ్గరికి రావడం ఏమిటి? ఇట్స్ ఇంపాసిబుల్. ఇట్ ఈస్ పాసిబుల్. మనందరికీ ఓ విషయం బాగా తెలుసు. నాగేశ్వరి సెంటిమెంటల్ ఫూల్. నాగేశ్వరికి నీ మీద తాత్కాలికంగా ద్వేషం ఉండొచ్చేమో కానీ ఎప్పుడూ ఓ సాఫ్ట్ కార్నర్ ఉండనే ఉంటుంది. నాగేశ్వరి ఎక్కడుందన్నది మనం తెలుసుకోగలిగితే తను ఎలా నీ దగ్గరికి రాకుండా ఉంటుందో నేను చూస్తాను. వైదేహి, నువ్వు చెప్పేదేది ప్రాక్టికల్గా లేదు. మా అక్క నాగేశ్వరికి విషయం ఇచ్చి పెంచిన సంగతి తెలిసిన తర్వాత కూడా నాగేశ్వరి మా అక్క దగ్గరికి వస్తుందంటే ఎలా నమ్మటం? ఇది అయ్యే పని కాదు. విశ్వం, సెంటిమెంట్కున్న పవరే అది. ఇప్పుడే దేవకి ప్రాణాలకి ప్రమాదం వచ్చిందే అనుకో, భయపడకు దేవకి. ఊరికే మాట వరుస అంటున్నాను. నువ్వు చావు బతుకుల మధ్య ఉన్నావంటే నాగేశ్వరి పరిగెత్తుకుంటూ రాదు. మనం ఎంత ద్రోహం చేసినా సెంటిమెంట్కి లొంగిపోయేవాళ్ళు లొంగిపోతూనే ఉంటారు. సెంటిమెంట్కున్న వీక్నెస్సే అది. సరే, నువ్వు చెప్పేదంతా ఓకే అనుకున్నా నాగేశ్వరిని వెతికి పట్టుకుంటే కదా ఇదంతా జరుగుతుంది. నాగేశ్వరి ఎక్కడుందనేది మనకెలా తెలుస్తుంది? ఆలోచిస్తే ఏదో ఒక క్లూ దొరకకపోదు. ఆలోచించండి. వైదేహి, నాగేశ్వరి ఆచూకీ తెలుసుకోవడానికి ఒకే ఒక్క అవకాశం ఉంది. బట్ అది పూర్తిగా మన లక్ మీదే ఆధారపడి ఉంది. ఏంటి? ఈరోజు మార్చి 10, అంటే నాగేశ్వరి కన్నతల్లి చనిపోయిన రోజు. ఈరోజు తను ఎక్కడున్నా ఇంటికి ఫోన్ చేసి వాళ్ళ నాన్నగారితో మాట్లాడుతుంది. కానీ ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత తన ఇంటికి ఫోన్ చేస్తుందా అనేదే నా అనుమానం. నువ్వే అన్నావుగా దేవకి, ఇది పూర్తిగా మన లక్ మీదే ఆధారపడి ఉందని. చూద్దాం. లక్ మన వైపే ఉందని నేను అనుకుంటున్నాను. అక్క అక్క, ఏంటి? నీకొకరు తెలుసా? మొన్న నా బర్త్డే వస్తుంది. మొన్న బర్త్డే వస్తుంది అనకూడదు దివ్య, వచ్చింది అనాలి. నీ బర్త్డే ఎప్పుడు? ఏప్రిల్ 16th. ఏప్రిల్ అంటే ఇంకా బోలే టైం ఉంది. అక్క, నా బర్త్డే ఎప్పుడో తెలుసా నీకు? ఎప్పుడు? ఫిబ్రవరి 11th. అంటే లాస్ట్ మంత్. అవునవును. ఆ రోజు పెద్ద కేక్ కట్ చేసాం తెలుసా? అప్పుడు నువ్వు ఉంటే బాగుండేది. బ్యాడ్ లక్, లేట్ గా వచ్చావు. హరి, మరి నీ బర్త్డే ఎప్పుడు? నాదా మార్చ్ 14th అక్క. మార్చ్ అంటే ఈ నెలే. ఈరోజు డేట్ ఎంత? మార్చ్ 10th. ఏంటక్క మాట్లాడవు? నీ బర్త్డే ఎప్పుడు? చెప్తాను, మీరు ఆడుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను.
సైన్ చేసుకోవాలండి. చేసుకోండి. స్పీకర్ ఫోన్ ఆన్ చేయి, మాట్లాడుకో. హలో హలో హలో, నేను నాగేశ్వర్ని మాట్లాడుతున్నాను. విశ్వం, టెలిఫోన్ డైరెక్టరీ చూసి ఈ నెంబర్ ఏ ఊరితో చూడు. కైలాస కోన. అయితే నాగేశ్వరి కైలాసపుర సరౌండింగ్స్లోనే ఉండాలి. దేవకి, నాగేశ్వరి ఫోటో ఉంటే ఇవ్వు. ఇక చాలు, నువ్వురా, వెళ్ళి దివ్య. Come in. శంకర్, తోక భాగం ఉన్న ఏరియా ఇదే అని డిసైడ్ అయ్యి మనం ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యాం. అసలు తోక భాగం ఉన్న ఏరియా ఇదేనని మనకు ఖచ్చితంగా తెలిసేదెలా? నీకు అదొక్కటి మాత్రమే డౌట్, నాకు బోల్డ్ అన్ని డౌట్స్ ఉన్నాయి. ఏంటవి? తోక భాగం ఉన్నది ఈ అడవిలోనే అని కన్ఫామ్ అయినా మనం ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఏం తెలుసుకోవాలి? అసలు నాకైతే ఏం అర్థం కావట్లేదు. మట్టి బోర్లకి ఏం అర్థం కాదులే, నువ్వు ఊరుకో. బావగారు చెప్తోంది కరెక్టేనండి. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాం, సరే, తర్వాత స్టెప్ ఏంటో తెలిస్తే కదా మూవ్ అవడానికి. ఫలానా దాని గురించి అని తెలిస్తే అన్వేషించవచ్చు. అసలు మనం దేని గురించి వెతుకుతున్నామో అర్థం కావట్లేదు. అయితే మీ దగ్గర అన్ని ప్రశ్నలే కానీ సమాధానాలు లేవన్నమాట. తెలుసుకుందాం. ముందు ఇంటి నుండి ఇక్కడికి రావాలని కూడా తెలియదుగా. మ్యాప్ ద్వారా ఇక్కడికి రావాలని తెలుసుకున్నట్టే మరి ఇంకొకరి ద్వారా ఈ అడవిలో ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలనేది తెలుస్తుందేమో.
ఎవరు? ఎవరది? ఎవరు? ఎవరది? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే నీ ప్రాణాలు దక్కవు. వెళ్ళిపో, వెళ్ళిపో. నాగేశ్వరి, ఏమైంది? ఎందుకు అలా అరిచావు? అసలు నువ్వు ఈ టైంలో ఇక్కడ ఎందుకున్నావు? అబ్బబ్బబ్బా మీరుండండి. అసలే బాగా భయపడిపోయింది. ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తే ఎలా? నాగేశ్వరి భయపడుకో. నీకేం కాదు నాగేశ్వరి, భయపడుకో. నాగేశ్వరి భయపడుకో, నీకేం కాదు, మేమున్నాం కదా. అసలేం జరిగింది? ఆ కోతి మనిషి వచ్చాడు. నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమని, లేకపోతే చంపేస్తానని బెదిరించాడు. అనిత, ముందు నాగేశ్వరిని తీసుకుని లోపలికి వెళ్ళు. అలాగే నాగేశ్వరి, పద లోపలికి వెళ్దాం. భయపడకు నాగేశ్వరి, వెళ్ళు. శంకర్, నాగేశ్వరి చెప్పేది నిజమా? వాడు ఇక్కడ కూడా వచ్చాడంటావా? వచ్చే ఉంటాడు. బహుశా మనం బయలుదేరిన దగ్గర నుంచి మనల్ని ఫాలో అవుతూనే ఉన్నాడు అనుకుంటా. అది సరే, నాగేశ్వరిని ఎందుకు వెళ్ళిపోమంటున్నాడు? వెళ్ళకపోతే ఎందుకు చంపేస్తానంటున్నాడు? అదే అర్థం కావడం లేదు. ప్రకాష్, వాడు ఇక్కడే ఎక్కడో ఉండొచ్చు. ఒకసారి బాగా వెతుకుదాం. నా కోసం వెతకక్కర్లేదు, నేను ఇక్కడే ఉన్నాను. మిమ్మల్ని మాత్రమే కదా ఇక్కడికి రమ్మన్నాను. దాన్ని ఎందుకు తీసుకొచ్చారు? ఎవరిని? నాగేశ్వరనా? ఆ అమ్మాయి మా ఇంట్లో పని మనిషి. ఆమె గురించి పెద్ద పట్టించుకునే పని లేదు. ఎవరైనా కానీ మీరు తప్ప ఇంకెవరూ రాకూడదని చెప్పానా? ఆ అమ్మాయిని వెంటనే పంపించేయండి. సరే, రేపు పొద్దున్నే పంపించేస్తాం. ముందు మాకు విషయం చెప్పు. ఆ పాము తోకభాగం ఉన్నది ఈ అడవిలోనని ఇక్కడికి వచ్చాం. అసలు ఆ తోకభాగం అడవిలో ఉందా లేదా? మీరు రావాల్సిన చోటుకే వచ్చారు. అయితే మేము ఏం చేయాలి? ఇక్కడ నుండి తూర్పు దిశగా వెళ్తే ఓ చిన్న ఆలయం వస్తుంది. అక్కడకు వెళ్ళండి. అక్కడ పరిశోధిస్తే మిగతా వివరాలు తెలుస్తాయి. అక్కడికి వెళ్తే మాకేం తెలుస్తుంది?
వెళ్ళి చూడండి, మీకే తెలుస్తుంది. డాడీ డాడీ నాగేశ్వర అక్కను కూడా తీసుకెళ్దాం డాడీ. లేదు నాన్న, నాగేశ్వరి మన ఊరు వెళ్తోంది. రేపు వెళ్ళొచ్చు కదా డాడీ, మరి మనతో పాటు ఫారెస్ట్ రాని. ఏయ్, చెప్తుంటే అర్థం కాదు, ఊరుకోండి. నాగేశ్వరి నువ్వు బయలుదేరు. డ్రైవర్ తన ఇంటి దగ్గర జాగ్రత్తగా దింపేయి. మళ్ళీ మేము ఫోన్ చేసినప్పుడు వద్దు కానీ. అలాగే వస్తానండి. అలాగే. బాయ్ అక్క. బాయ్ అక్క. బాయ్ బాయ్ బాయ్. బండి ఎందుకు ఆపారండి? నేనెక్కడ ఆపానమ్మా, అదే ఆగిపోయింది. ఉన్నట్టు చూస్తాను. లాభం లేదమ్మా, ఎవరైనా నలుగురు వచ్చి నిడితే తప్ప స్టార్ట్ అయ్యేలా లేదు. అసలే ఇది ఫారెస్ట్ ఏరియా, ఇటువైపు మనుషులు ఎప్పుడొస్తారో ఏంటో. అమ్మయ్య, మన టైం బాగుందమ్మా. ఎవరో ఇద్దరు ఇటువైపే వస్తున్నారు, వాళ్ళని నెట్టమని సాయం అడుగుదాం. బాబాబు కొంచెం బండి నెట్టండి అయ్యా, ఆగిపోయింది. అలాగే అమ్మా మీరు. సరే.
వెళ్ళిపోతున్నాడేంటి? అమ్మగారు వస్తామండి. మీ వాళ్ళేమో వెళ్ళిపోయారు. మా గొర్రెలు మేము కాసుకోవాలిగా. నాగేశ్వరి, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నీకో విషయం చెప్పి వెళ్దామని. ఏంటి? నువ్వు రావాల్సిన చోటుకే వచ్చావు. ఈ అడవి దాటి ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు. నేను ఇక్కడ ఉండను, తిరిగి ఇంటికే వెళ్తాను. అది నా ఇష్టం. నాగేశ్వరి, దయచేసి నేను చెప్పేది విను. నువ్వు చెప్పేది కాదు, నేను చెప్పేది నువ్వు విను. నేనిప్పుడు అందరికీ దూరంగా కాస్త మనశ్శాంతిగా ఉంటున్నాను. మళ్ళీ దైవకార్యం పేరు చెప్పి నా మనశ్శాంతిని పోగొట్టుకు. వెళ్ళు. అది కాదు నాగేశ్వరి. మర్యాద పోగొట్టుకోకముందే వెళ్ళిపో. విశ్వం, బండికి ఎదురుగా ఎవడో తాగేసి వస్తున్నాడు, జాగ్రత్త. విశ్వం, అరే అరే, రేయ్, బండిని గుద్దేస్తా. సార్ సార్ బ్రేక్ ఫెయిల్ అయింది సార్. బ్రేక్ ఫెయిల్ బ్రేక్ ఫెయిల్ అయింది సార్, నిజంగానే. ఏంటి సార్ కొడతారు? ఏంటండి కొడతారు? ప్లీజ్, బండి బ్రేక్ ఏంటంటే కొడతాం? ఇరికినాయలా హెడ్ లైట్ పలికిపోయింది. రాని వాడి దగ్గర డబ్బులు వసూలు చేస్తాను. వాడెక్కడొస్తాడు? పారిపోయాడుగా. ఎక్కడికి వెళ్తాడు? బండి ఇక్కడే ఉందిగా. ఏమైంది? ఎందుకు ఇలా పరిగెత్తుకొచ్చారు? బండేది? బండికి బ్రేక్ పడక ఎదురుగా వస్తున్న కార్ని గుద్దేశానమ్మా. అయ్యయ్యో, ఎవరికి ఏం కాలేదు కదా? ఎవరికేం కాలేదమ్మా. కారు కాస్త డ్యామేజ్ అయిందమ్మా. కారు అతను నన్ను కొట్టడానికి వస్తే పారిపోయి వస్తున్నానమ్మా. క్షమించమని అడిగి కార్ తీసుకొద్దాం పదండి. అయ్యో, వాళ్ళు చాలా డేంజర్ మనుషుల్లో ఉన్నారమ్మా. మనం ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు. ముందు గెస్ట్ హౌస్కి వెళ్దాం పదండి. మరి కారు ఆ తర్వాత అయినా తెచ్చుకోవచ్చు. ముందు మనం గెస్ట్ హౌస్కి వెళ్దాం పదండి, లేకపోతే వాళ్ళు వచ్చేస్తారు. రండి. వాడు వచ్చేలా లేడు. వాడు గురించి ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవటం? పద వెళ్దాం. వాడినంత ఈజీగా వదిలేస్తాను.